హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే పచ్చిమిరప మొక్క గురించి అండి. మా గార్డెన్లో పచ్చిమిరప మొక్కకి పచ్చిమిర్చి వచ్చాయి, అవి హార్వెస్ట్ చేస్తూ పచ్చిమిర్చి మొక్క గురించి అయితే చెప్పబోతున్నాను. పచ్చిమిరపకాయ మొక్కకైతే పెస్ట్ ఎక్కువగానే ఉంటుందండి, చీడపీడలు ఎక్కువే. కాబట్టి బయట అమ్మే పచ్చిమిర్చి వాళ్ళు కెమికల్స్ ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారు. టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళం మనం అయితే కనుక ఈ పచ్చిమిర్చి మొక్కను అయితే కంపల్సరీ గార్డెన్లో పెంచుకోవాలి. క్యాప్సికమ్ అని పచ్చిమిర్చి మొక్కలని మన గార్డెన్లోనే వేసుకుంటే వీటికి చీడపీడలు ఎక్కువ కాబట్టి బయట కొనేవి కంటే మన గార్డెన్లో మనం పండించుకున్న పచ్చిమిర్చి అయితే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి మొక్కలను అయితే నేను నారు వేసానండి. నారు వేసి గ్రో బ్యాగ్లో అయితే పెట్టాను. నర్సరీ బ్యాగ్ ఇది. పచ్చిమిర్చి నారు వేయడానికి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి బాగా ఎర్రగా ఉన్న ఎండుమిరపకాయని తీసుకుని అందులో గింజలు మనం నారు పోసుకుంటే త్వరగానే నారు వచ్చేస్తుంది. ఆ నారుని మళ్ళీ మనం రీపాటింగ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మొక్కలను మనం 15 ఇంచులు ఉన్న గ్రో బ్యాగ్ కానీ కొంచెం పెద్ద సైజు కుండీల్లో కానీ పెట్టుకోవాలండి. దీని పాటింగ్ మిక్స్కి వస్తాయి కనుక ప్రతి మొక్కకి ఏ విధంగా పెడతామో అలాగే నేనైతే 40% మట్టి, 40% నేను వర్మి కంపోస్ట్ పెడతా ఉంటాను. ఒక 20% కోకో పీట్ పెడతానండి. కొంచెం ఒక గుప్పుడు వరకు వేపపిండి అయితే వేస్తాను. ఆ బ్యాగ్లో నేను బోన్ మీల్ కూడా వేసేస్తాను. ఒక 2 స్పూన్ల వరకు బోన్ మీల్ వేసేసి చిన్న సైజు మొక్క ఉండగానే నేను రీపాటింగ్ అయితే చేశాను. దీనికి ఎరువు విషయానికి వస్తే కనుక మొక్క పెట్టిన తర్వాత పూత వచ్చేటప్పుడే మనం ఎరువు అయితే ఇవ్వాలండి. మన వీళ్ళని బట్టి వర్మి కంపోస్ట్ కానీ మాగిన ఆవు పేడ ఎరువు కానీ అలాగే ఆ లిక్విడ్స్ కూడా ద్రావణాలు కూడా మనం మొక్కకి ఇవ్వచ్చు. పూత వచ్చేటప్పుడే వేయాలి. అలా కాకుండా ముందు నుంచి మనం ఎరువు ఇచ్చామంటే పచ్చిమిర్చి మొక్క పెరిగిపోద్ది కానీ అదైతే పూత కాపు అయితే రాదండి. పూత వచ్చే వరకు దానికి ఎరువు ఇవ్వకూడదు. అలాగే పూత వచ్చేటప్పుడు వరకు మనం అయితే ప్రూనింగ్ అయితే చేయొచ్చు. ప్రూనింగ్ చేస్తే కనుక ఆ ప్రూనింగ్ చేసిన చోట 2-3 కొమ్మలు వస్తాయి. అలా 2-3 కొమ్మలు వచ్చిన తర్వాత పూలు ఎక్కువ వస్తాయి, కాయలు కూడా ఎక్కువ వస్తాయి. ఈ పచ్చిమిర్చి మొక్కని మనం రైనీ సీజన్ స్టార్టింగ్లోనే మనం నారు వేసుకుంటే అప్పటి నుంచి కూడా మనం ఫిబ్రవరి దాకా కూడా ఈ పచ్చిమిర్చి మొక్క అయితే కాపు వస్తుందండి. ఆ తర్వాత అయితే మాత్రం నారు వేయకూడదు. మార్చి ఏప్రిల్ నెలలో అయితే కనుక ఈ 3 నెలలు అయితే పచ్చిమిర్చి కాపు రాదు. ఎందుకంటే నేను అలాగే వేసవకాలం నారు వేసాను కానీ నాకైతే కాపు రాలేదు. మళ్ళీ అవి రైనీ సీజన్ వరకు అలాగే ఉన్నాయి. ఆ తర్వాత అయితే కాపు వచ్చింది. దీనికైతే ఎండ బాగా ఉండాలండి. ఈ శీతాకాలం అయితే కనుక రోజుకి ఒకసారి వాటరింగ్ అయితే చేయాలి. వాటర్ అలానే ఎక్కువ వేయకూడదు, అలానే తక్కువ వేయకూడదు, సమానంగా ఉండాలి. వాటర్ ఎక్కువ వేసినా కానీ పూత అయితే రాలిపోద్ది. ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న ఈ మొక్కలకైతే ఆకుముడత వచ్చిందండి. చూడండి, ఈ బ్యాగ్లో ఒక 3 మొక్కలు పెట్టాను. ఒకటైతే హెల్తీగానే ఉంది, మిగిలిన 2 మొక్కలకి ఆకుముడత వచ్చింది. ఈ బ్యాగ్లో అయితే ఒక మొక్కకి ఆకుముడత వచ్చింది. ఆ ఆకుముడత పోవడానికి నేను ఒక ద్రావణాన్ని అయితే తయారు చేస్తున్నాను. ఈ ఆకుముడత రావడం వల్ల ఏమవుతుందంటే పూత రాదండి. పూత వచ్చినా రాలిపోతుంది, ఆకు ముడుచుకుపోతుంది. దీనికోసం నేను పుల్ల మజ్జిగని ఒక 4-5 రోజుల వరకు పక్కన పెట్టుంచాను. బాగా పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. ఇందులోకి 2 చిన్న వెల్లుల్లిపాయలు తీసుకుని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుని నేను నీటిలో వేసి మరిగిస్తున్నాను. నేను వెంటనే స్ప్రే చేయడానికి ఈ విధంగా చేస్తున్నాను. లేదు ఫర్మెంటేషన్ చేసి కూడా ఇవ్వచ్చండి. పుల్లటి మజ్జిగలో పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా మిక్సీ పట్టి అవి వేసి 2 రోజుల వరకు ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు. లేదు పుల్ల మజ్జిగలో ఉత్తి వెల్లుల్లిపాయలనే మిక్సీ పట్టి అది కూడా ఒక 5-6 రోజుల వరకు మనం ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు. నేను వెంటనే మొక్కలకి స్ప్రే చేద్దామన్న ఉద్దేశం చొప్పున నేను ముందుగా వేడి నీటిలో అయితే కాసేస్తున్నానండి. ఈవినింగ్ స్ప్రే చేయాలంటే మార్నింగే నేను వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ వరకు పసుపు, 1/2 లీటర్ వరకు వాటర్ వేసి 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించి చల్లారిన తర్వాత ఈవినింగ్ అయితే స్ప్రే చేస్తాను. మనం ఈ విధంగా స్ప్రే చేసిన ఆకుముడత తగ్గుతుంది. లేదు పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ కూడా మజ్జిగలో వేసి ఫర్మెంటేషన్ చేసి స్ప్రే చేయొచ్చు. ఈ ఆకుముడత రావడానికి కారణము ఆకుల కింద అపిట్స్ ఉంటుందండి. దానివల్ల కూడా ఆకు పైకి ముడుచుకుపోద్ది. ఈ ఆకు ఇలా ముడిచిపోవడం వల్ల ఎండనైతే గ్రహించలేవు. క్లోరోఫిల్ కూడా లోపం ఉంటుంది. దీనివల్ల మనకి
పువ్వులు రావు, కాయలు ఉండవు. మనం ఫస్ట్లోనే చూసుకోవాలి ఆకుముడతని. ఆకుముడత వచ్చిందంటే వెంటనే కానీ పోదండి. ఒకసారి ఇలా వెల్లుల్లి ద్రావణాన్ని స్ప్రే చేస్తే ఒక 4 రోజుల తర్వాత మరలా పుల్ల మజ్జిగలో ఇంగువ వేసి స్ప్రే చేయొచ్చు. మనం ఎప్పుడు స్ప్రే చేసినా కానీ వడబెట్టేసుకోవాలండి. స్ప్రేయర్ పాడవకుండా ఉండాలంటే ఏదైనా క్లాత్ వేసుకుని స్ట్రైనర్లో వడబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ ద్రావణాన్ని ఒక వంతు వేసాను, ఒక వంతు అయితే వాటర్ వేస్తున్నాను. వాటర్ని కూడా నేను కలిపి స్ప్రేయర్లో వేసి స్ప్రే చేస్తున్నాను. ఈ ద్రావణం పచ్చిమిర్చి మొక్కలకైతే చాలా బాగా పనిచేసింది. ఇది వేసిన తర్వాత ఆకుముడత ఎక్కువ ఉంటే 4 రోజుల తర్వాత మరలా పుల్ల మజ్జిగ ఇంగువని కూడా వేయచ్చు. పుల్ల మజ్జిగ ఇంగువ ద్రావణం చాలామంది పూత రావట్లేదు అంటారు కదా. పూత వచ్చిన తర్వాత కూడా పచ్చిమిర్చి పూత రాలిపోతుంది అంటారు. అలా రాలిపోకుండా ఉండాలంటే పుల్ల మజ్జిగ ఇంగువ ద్రావణాన్ని కూడా స్ప్రే చేయొచ్చండి. దానివల్ల ఆకుముడత కూడా తగ్గుతుంది. మా గార్డెన్లో ఉన్న పచ్చిమిర్చి మొక్కలు అన్నిటికి కూడా నేను స్ప్రే చేస్తున్నాను. ఈ ఆకుముడత ట్రిప్స్ వల్ల కూడా వస్తుంది. ట్రిప్స్ ఆడపురుగు గుడ్లు పెడుతుందండి. ఆ గుడ్లు లార్వాగా మారుతాయి. లార్వాగా మారి పురుగు కింద అవి ఈ ఆకుల్లో ఉన్న రసాన్ని అంతా కూడా అవి ఆహారంగా పీల్చేసుకుంటాయి. ఈ ఆకుల్లో ఉన్న రసాన్ని పీల్చేసుకోవడం వల్ల పూత అది కూడా మనకి రాదు. ఈ పచ్చిమిర్చి మొక్కల్లో ఈ ఆకుముడత సమస్య అయితే ఎక్కువగా ఉంటుందండి. దీన్ని మనం చూసుకుని క్యూర్ చేసుకుంటే కనుక పచ్చిమిర్చి బాగా కాస్తాయి. అలాగే అపిడ్స్ కూడా ఆకు వెనకాల చిన్న చిన్నగా పేనుబంక కూడా పడుతూ ఉంటుంది. దీనికి కూడా ఈ ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. అలానే పచ్చిమిర్చి మొక్కలకే కాదు, టమాటాలో కూడా ఆకుముడత వస్తుందండి. అలాగే అపిడ్స్ కూడా ఉంటుంది. దానికి కూడా ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది. మనం పచ్చిమిర్చి మొక్కలను ప్రూనింగ్ కూడా చేయాలి. నేనైతే ఏ ప్రూనింగ్ చేయలేదండి. ప్రూనింగ్ చేయడం వల్ల కాపు కూడా ఎక్కువ వస్తుంది. ఇది నారు వేసానండి. నేను నారు అంతా రీపాటింగ్ చేశాక ఇందులో ఒక 4 మొక్కల వరకు ఉండిపోయాయి. దీనికి కూడా నేను స్ప్రే చేసేస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్సే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. చూడండి పచ్చిమిర్చి మొక్క ఎంత హెల్తీగా ఉందో. మనం వారానికి ఏదో ఒకటి గార్డెన్లో స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆకుముడత రాకుండా ఉంటుంది. అలాగే అపిడ్స్ కూడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.